తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఇంకా ఎంతో సమయం లేదు టైటిల్ విన్నర్ ఎవరా అని తెలుసుకోవటానికి. ఉత్కంఠగా సాగుతున్నటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరన్నది ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఓట్లు దాదాపు 5 కంటెస్టెంట్ల మధ్య పోరు చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ టైటిల్ ఎగరేసిపోతున్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు రాబోతున్నాయి అన్న దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ముఖ్యంగా 5 సంబంధించి కళ్యాణ్ పడాల కావచ్చు, తర్వాత తనూజ కావచ్చు, డిమన్ పవన్ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, సంజన, ఈ 5 టాప్ 5లో ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, ఎవరు ప్రేక్షక ఆదరణ పొందుతున్నారు, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరు టైటిల్ గెలుచుకోబోతున్నారు అన్న విషయానికి సంబంధించి ఓట్లు కీలకం. కాబట్టి ఇప్పటి వరకు నేను వీడియో చేస్తున్న సమయానికి ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరు విన్నింగ్ రేస్లో ఉన్నారు, ఎవరు రన్నర్-అప్ రేస్లో ఉన్నారు కూడా మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. చూడండి. మొదటి ప్లేస్ కళ్యాణ్ పడాల 41.53% ఓట్లు, అంటే 1,05,268 ఓట్లు సాధించి మొదటి స్థానంలో కళ్యాణ్ పడాల ఉన్నారు. అతనికి 41.53% ఓట్లు వచ్చినాయి. ఇక రెండో పేరు తనూజ పుట్టస్వామి 30.87%తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ఓట్లను బట్టి ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో ఉన్నారు తనూజ 30.87. ఇక్కడ చూడండి 11% డిఫరెన్స్ ఉంది. మొదటి స్థానంలో ఉన్నటువంటి కళ్యాణ్కి, రెండో స్థానంలో ఉన్నటువంటి తనూజకి మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంత అంటే 11%. ఆయనకి 41 ఇస్తే తనుజకి 30.87% మాత్రమే. 78,258 ఓట్లు వచ్చాయి తనూజకి. కళ్యాణ్కి 1,05,000 వస్తే తనూజకి 78,258 ఓట్లు వచ్చాయి. మరి మూడో స్థానంలో ఉన్నది ఇమాన్యుల్ తెలుసు, తన కామెడీతో తన సమయస్ఫూర్తితో బాగా ఆడుతూ ఉన్నాడు. మూడవ స్థానంతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇమాన్యుల్ కేవలం 12.28% ఓట్లే. ఇక్కడ చూడండి 41% కళ్యాణ్ ఉన్నాడు, మూడో స్థానంలో ఇమాన్యుల్ 12 స్థానంతో సరిపెట్టుకున్నాడు. కేవలం 31,137 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి. 4వ ప్లేస్లో డిమన్ పవన్. సో డిమన్ పవన్ గట్టి పోటీ ఇస్తాడు, విన్నింగ్ రేసులో ఉంటాడని చెప్పి చాలామంది భావించినప్పటికీ కానీ అతని ఆట తీరులో మరి మార్పు కనిపించిందో ఏమో తెలియదు. ప్రేక్షకులు కూడా 4వ స్థానానికి ఇప్పటి వరకు అతన్ని పరిమితం చేసింది. 4వ స్థానానికి కేవలం 11.08% మాత్రమే ఇక్కడ డిమన్ పవన్కి వచ్చాయి. 28,000 ఓట్లు మాత్రమే డిమన్ పవన్కి వచ్చాయి. ఇక లాస్ట్ ప్లేస్లో 5వ స్థానంలో సంజన గల్రాని ఉన్నారు. సంజన 4.24% మాత్రమే, 10,761 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మొదటి స్థానంలో కళ్యాణ్ ఉన్నారు, రెండో స్థానంలో తనూజ 30%, అలాగే మూడో స్థానంలో ఇమాన్యుల్, 4వ స్థానంలో డిమన్ పవన్, 5వ స్థానంలో 4.24% మాత్రమే ఓట్ల శాతంతో 10,761 ఓట్లతో 5వ స్థానంలో సంజన ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక రోజు ఉంది, ఇంకొక 24 గంటల సమయం ఉంది. మరి 24 గంటల సమయంలో ఎవరెవరు తమ ఓట్ల శాతాన్ని పెంచుకుంటారు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి అందనటువంటి ఎత్తులో ఉన్నాడు కళ్యాణ్ పడాల. దాదాపు 41% ఓట్లతో 1,05,000 ఓట్లతో అతను మొదటి స్థానం ఉన్నాడు. సో మిగతా 4 కంటెస్టెంట్లు కళ్యాణ్ని అధిగమించడానికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ్ దాదాపు దగ్గర రావడానికి కూడా ఎక్కువ ఓట్లు అవసరం పడుతుంది. సో వీళ్ళకి అందరంత స్థాయిలో కళ్యాణ్ పడాల ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ పడాలే గెలవబోతున్నాడు అని చెప్పి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇంకొక రోజు మాత్రమే, 24 గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి సో ఏమైనా జరగచ్చు, ఓట్లు తనూజ భారీగా పెంచుకోవచ్చు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా మీకేమనిపిస్తుంది? ఇప్పటి వరకు కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నాడు ఎక్కువ ఓట్లు సంపాదించి. ఇంకా ఈ ఓట్లు మిగతా కంటెస్టెంట్లు పెంచుకునే అవకాశం కనిపిస్తుందా? కళ్యాణ్కి గట్టి పోటీ ఇచ్చి కళ్యాణ్ని దాటేసి వెళ్ళిపోయే అవకాశం ఈ మిగతా 4 అభ్యర్థుల్లో ఎవరికైనా ఉందా? సో మీకు నచ్చినటువంటి అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.